దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వార్లారా, ఇది వరకు ఒక సందేశాన్ని మనము ధ్యానము చేసాం. అదేమిటి అంటే, దేవుని భయము లేదా దైవ భయము కలిగిన వారు ఎలా ఉంటారు అని ఒక సందేశాన్ని నేను చెప్పాను. దైవ భయము కలిగిన వారు పవిత్రంగాను, దేవుని సేవకుని మాటను వినేవారుగాను, దైవ భయము కలిగిన వారు పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేవారు అని ఒక సందేశాన్ని నేను చెబుతూ, ఆ సందేశానికి అనుబంధంగా ఒక సందేశం ఉంది. ఆ భయము కలిగిన వారికి లేదా దైవ భయము కలిగిన వారికి దేవుడిచ్చే ఐశ్వర్యము ఏమిటి అని చెప్తానన్నాను. అంటే దైవ భయము కలిగిన వారికి దేవుడిచ్చే ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే ఇంకా ఎంత ఆనందమో కదా. ఒక మూల వాక్యం చూద్దాం మనకు అర్థం కావడానికి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తన దాసుడైన ప్రవక్త ద్వారా ఈ మాట మాట్లాడాడు. చూద్దాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము. ఆ మాట ఇది వరకు కూడా నేను ఒకసారి చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అన్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, దైవ భయము కలిగి జీవించు వారికి లేదా జీవించే వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా నిలబెడతాడు అన్నది ఆ మాట. అందుకే ఆ మాట నేను వివరించాను. దైవ భయము కలిగిన దానియేలు, యోసేపు బానిసలుగా వెళ్ళారు. వారు వెళ్ళిన ప్రదేశానికి ఐశ్వర్యవంతులుగా బ్రతికారు. యోసేపును పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు ఆ విషయం చెప్పాను నేను. ఆదికాండం 39:9 ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేనెట్టు పాపము కట్టుకొందునో అన్నాడు. దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యను, నాకు ఆయనంటే భయం అని అన్నాడు. కాబట్టి ఆ భయము ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది. ఐగుప్తు దేశంలో ప్రధాని స్థాయిలోనికి వెళ్ళాడు. తన అనుమతి లేకుండా ఆ దేశంలో ఏ చిన్న పని జరగల. అంత గొప్ప స్థాయిలోనికి యోసేపు వెళ్ళాడు. అలాగే దానియేలు కూడా 1వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తున్నప్పుడు భోజనమును అంటే రాజు తినే భోజనము అంటే అది అపవిత్రమైనది. ఎలాగంటే అది బలుల చేత లేదా ఒక దేవత దేవుని దగ్గర ప్రతిష్ఠించినట్లుగా చేశారు కదా. ఆ భోజనము చేత నేను అపవిత్రపరచబడను, నేను పవిత్రంగా బ్రతుకుతాను అన్నందుకు ఆ దేశంలో దానియేలు 3 ముఖ్యులైతే ప్రధాని స్థాయిలో అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి దానియేలు అని మనం చూస్తాం. అంటే దైవ భయము కలిగిన వారు ఐశ్వర్యవంతులుగా నిలబడ్డారు అని మనం చూస్తాం. దేవునికి భయపడిన అబ్రహామును దేవుడు ఐశ్వర్యవంతులుగా దీవించాడు. దేవునికి భయపడిన ఐగుప్తు దేశములోని మంత్రసానులను కూడా దేవుడు ఐశ్వర్యవంతులుగా చేశాడు. దేవునికి భయపడ్డం అంటే పవిత్రంగా బ్రతకడం, సేవకుని నోటి మాటను వినడం, 3వది పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడము అని
లేఖనాలలోని కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ఆ భయము అనగా పవిత్రంగా సేవకుని మాట వింటూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటే దేవుడిచ్చే ఐశ్వర్యం ఏంటో కొన్ని చెప్పక ముందుగా దేవుడు ఒక మాట అన్నాడు. ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రభునందు ప్రియులారా, అక్కడ అన్నాడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చే దేవుడు. అది నరుల కష్టము చేత ఎప్పుడు ఎక్కువ కాదు. ఒకటిని హెచ్చించుట, ఒకటిని తగ్గించుట ఆయన వశములో ఉంది. అందుకే ఆయన ఒక సందర్భములో మాట్లాడుతూ తన సేవకుని ద్వారా నిలవబెట్టుటయు పడగొట్టుటయు యెహోవా వశమే అని అన్నాడు. కాబట్టి ఆశీర్వాదము ఐశ్వర్యం ఇవ్వడం దేవుని వశమే. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, మేము దేవుని నమ్ముకున్నాం, భయంగా ఉన్నాం, మాకు ఐశ్వర్యం లేదే, ఆశీర్వాదము లేదే అని మనం అనుకుంటాం. అయితే ఏదైనా సరే మనం పొందుకోవాలన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని బట్టే ఆశీర్వాదమైన ఐశ్వర్యమైన వస్తుంది. ఉదాహరణకు పిల్లలు పై తరగతికి వెళ్ళాలంటే ఒక కండిషన్ ఏంటంటే వారు చదివిన చదువును పరీక్షల రూపంలో ఆ ఉపాధ్యాయుల ముందు పేపర్ మీద పెట్టాలి. ఆ పరీక్షలలో ఉత్తీర్ణత వారు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మనము భౌతికమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనంటే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఏంటో అది మనం తెలుసుకొని అది పాటిస్తే భౌతికమైన ఈవులు అన్నీ వస్తాయి. అది ఒక అబ్రహాము జీవితంలోనైనా, ఐగుప్తు దేశంలోని మంత్రసానుల జీవితమైనా, యోసేపైనా, దానియేలైనా, ఎవరైనా ఆశీర్వదించబడ్డానికి కండిషన్స్ కంపల్సరీ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. నేను చదివించే ప్రతి చోట ఇలాగైతే మీరు ఐశ్వర్యవంతులు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా అంటే ప్రతి విషయాలు ఏంటో చెప్తున్నాడు. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక. చాలు. అక్కడ మనం చూస్తే ఐశ్వర్యవంతులు కావాలి అంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ఉపదేశమును అంగీకరించాలి. మీరు చూసారా ఆ మాటను? 3వ లైన్లో రాయబడింది, ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అంటే అనగా సమస్త ఉపదేశము లేకుండా ఐశ్వర్యము రాదు. ఈరోజు చాలా మంది ఉపదేశము లేకోకుండగానే మందిరానికి వెళ్తే ఐశ్వర్యం రావాలి. ప్రభునందు ప్రియులారా, ఉపదేశం యొక్క సారం ఏంటంటే ఇదే పౌలు గారు చెప్పారు, 15వ అధ్యాయంలో చెప్తాడు. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతులు కావాలి అనంటే ఉపదేశములో నిలిచి ఉండాలి. ఉపదేశములో నిలిచి ఉండడం ఏంటి? అక్కడ అన్నాడు ఉపదేశ సారం ఏదనగా క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయాడట, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. అది మనం చదివాం. ఇప్పుడు ఆ ఉపదేశం మనకేం చేస్తుంది అంటే మనము పాపముల నిమిత్తం ఏం కావాలి? చనిపోవాలి. క్రీస్తు నిమిత్తం లేపబడాలి.
క్రీస్తు కొరకు జీవించాలి. ఇది ఉపదేశం. మనమేం చేస్తామంటే పాపముల నిమిత్తము చనిపోయి బ్యాప్టిజం పొందుతాం. ఇంకా ప్రభువుకు సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటాం. కానీ కొంతకాలానికి మరలా దారి తప్పి పాపములో పడిపోతారు. ఇప్పుడు ప్రతి వారం పాపం చేయడం, ఆదివారం ఒప్పుకోవడం, సోమవారం నుంచి శనివారం వరకు మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, తలంపుల్లో, నడకలో, పడకలో ఎక్కడో ఒక చోట జారిపోతూ ఉండడం, ఆదివారం వచ్చి ఒప్పుకోవడం. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇలాగ దీవిస్తూ వచ్చాడు కదండి. ఈ ఆశీర్వాదాలన్నీ ఐశ్వర్యముగా సమకూడాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట ప్రకారముగా నీవు నడుచుకోవాలి. ఆదివారం ఒక్కరోజు నడుచుకొని మిగతా వారమంతా మన ఇష్టానుసారంగా బ్రతికితే ఐశ్వర్యవంతులు కారు. అందుకే మనం ఉపదేశానుసారం ఏంటో చూసాం. ఇదివరకే చెప్పుకున్నాం యెషయా గ్రంథంలో ఆ మాటలు. ఉపదేశము నిన్ను గొప్ప చేసి గణపరుస్తుంది. గొప్ప చేసి గణపరచడము అంటే ఉపదేశములో నిలిచి ఉన్నవారు ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు పడల. ఇల్లు పడకం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తున్నప్పుడు, విశ్వాసమును, నిరీక్షణను, ధైర్యమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే గాలి, తుఫాను, వానలు ఇవి ఏంటంటే ఉపదేశంలో ఉన్న వారికి సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, గద్దింపులు వస్తాయి, హెచ్చరింపులు వస్తాయి, మందలింపులు వస్తాయి. నువ్వు పడిపోతావా, నిలబడతావా? నిలబడితే నీ ఇల్లు అనగా నీవు ఐశ్వర్యమందు నిలిచి ఉంటావు. పడిపోయావా, పతనం అయిపోతుంది. సో ఇప్పుడు నిలబడ్డమైనా పడగొట్టడమైనా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఉపదేశములో నిలిచి ఉండడమైనా పడిపోవడమైనా, దరిద్రత అనుభవించడమైనా, ధనవంతుడు కావడమైనా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు వాక్యం వినే వాళ్ళ చేతిలో, ప్రకటించే మా చేతిలోనే ఉంది. అందుకే దేవుడు అన్నాడు, ఉపదేశమందు నిలిచి ఉండాలి. ఉపదేశమే ఐశ్వర్యం. ఐశ్వర్యం. ఆ ఉపదేశాన్ని నమ్ముకున్నానండి నేను ఇన్ని రోజులు. మనుషులు నమ్ముకోవాలా. పలానాల దగ్గర ఉంటే ఎప్పుడు జీతం వస్తుంది, అక్కడే ఉంటే నాయకుల అండ ఉంటుంది, వారు మనకు కొండగా ఉంటారు, నమ్ముకోవాలా. నేను నమ్ముకున్నది దేవుని ఉపదేశం. ఆ ఉపదేశము మరణ పునరుత్థానముల గురించి మాట్లాడడమే కాకుండా ఆ ఉపదేశం యొక్క ఉన్నతమైన విధానాలు చెప్పాడు. అపోస్తుల కార్యం 2:42లో, వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎలాగున్నారు? ఈ ఎడతెగల. అందుకే ప్రభునందు ప్రియులారా, ఆత్మీయంగా వాక్యములో ఎదుగుతూ ఉంటే, ఉపదేశంలో ఎదుగుతూ ఉంటే అన్ని సమకూరుస్తాడు దేవుడు. అందుకే యోహానయ్య తన సేవకుడు లేకపోతే ఆత్మీయ కుమారుడైన గాయికు ఉత్తరం రాసేటప్పుడు 3వ యోహాను పత్రిక 1వ వచనంలో అన్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో ఏమవుతావు? వర్ధిల్లుతావు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే ముందు ఎందులో వర్ధిల్లాలి? ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయతలో అడుగు భాగం ఉండి ఐశ్వర్యం పై స్థాయికి వెళ్ళాలి అంటే నువ్వు కలలు కంటూ ఉండాల్సిందే. ఎవరైనా సరే దీవించబడాలంటే మొదటి సూత్రం ఉపదేశం అనే ఐశ్వర్యాన్ని పొందుకోవాలి. రెండవది ఏంటో చూద్దామా? అక్కడే రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు చూడండి మరొకసారి. సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు
ప్రతి విషయములోను అనగా అనగా సమస్త ఉపదేశములోను సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే ముందు ఏమన్నాడు? సమస్త ఉపదేశము అన్నాడు. ఇంకా జ్ఞానం అంటే సరిపోయేది, కానీ అలాగనలా సమస్త జ్ఞానములోను అన్నాడు. ఉపదేశములో నిలిచి ఉన్నవారు సమస్త జ్ఞానములో కూడా, అంటే దైవికమైన జ్ఞానములో కూడా ఎదుగుతూ ఉంటే ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఈరోజు లోకంలో అందరికీ లోక జ్ఞానం ఎక్కువైపోయింది. మీరు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు వెళ్ళిపోతే అక్కడ చాలా చక్కగా దేవుడు మాట్లాడాడు. 3 రకాల జ్ఞానాలు చెప్పాడు. ఒకటి మనుషులది, రెండవది దయ్యములది, మూడవది దైవ జ్ఞానం. మనుష్య జ్ఞానం ఎప్పుడూ ఉప్పొంగుతూ ఉంటుంది, అతిశయపడతా ఉంటుంది. తనకు ఏదన్నా వస్తే, ఏదైనా చేస్తే అబ్బో పట్టుకోలేము, ఇంకా పట్టుకోలేము, ఉప్పొంగుతూ ఉంటుంది. దయ్యముల జ్ఞానం ఎప్పుడు ఎవరినో ఒకరిని కూల్చాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడు ఎవరినోని పడగొట్టడమే అను పని. అవ్వను పడగొడితే ఆదామును ఈజీ పడగొట్టేయచ్చు, యెజబెల్ను పడగొడితే ఆహాబుని ఈజీగా కొట్టేయచ్చు, శారమును దెబ్బతీసామనుకోండి అబ్రహాం లాగేయచ్చు. ఇది ప్రయత్నం అంది. ఎందుకు ఇలాగ నేను ఆ 3 స్త్రీల పేర్లు అలాగ చెప్పానంటే, బైబిల్ గ్రంథం సెలవిచ్చింది స్త్రీలట బలహీనమైన ఘటము అన్నాడు. తొందరగా దానికి మీరు గమనించారో లేదో, ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, భార్య ఏడ్చిందంటే భర్త అల్లాడిపోతాడమ్మా. తప్పుని పాపమని అదేందో మరి. నేను అనుకుంటాను అప్పుడు మాయమేమన్నా ఏడిస్తే పాపం అల్లాడిపోదామని. నేను ఏడిచింది అనుకోండి, వాకిలు వేసుకొని వాక్యం వింటా కూర్చుంటా, లేదా ప్రార్థన చేసుకుంటా. మళ్ళా ఏడుపు ఆపి వచ్చి నీళ్ళు ఏమన్నా తాగుతావా అలా, ఏడిచింది నువ్వు కదా, నువ్వు తాగు. సర్లే చాలాసేపటి నుంచి పాట పాడుకుని వాక్యం వింటా ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, మంచి కొరకైతే కన్నీరు మంచిదే, కానీ ఆగిత్యాల ఏడుపులు మాత్రం ఉండకూడదు, కూల్చే ఏడుపులు ఉండకూడదు, ఆధిపత్యం ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మంచి విషయాలలో మనం ఆసక్తిని కనపరచాలి. అందుకే దయ్యాల జ్ఞానం ఏంటంటే ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్, వాళ్ళని పడగొట్టడం, పతనం చేయాలనుకోవడం, లేదా ఎవరి మీదనో అసూయపడ్డం, ద్వేషపడ్డం, పగ ప్రతీకర, ఇవన్నీ వాడి లక్షణాలు. మనిషివి కాదు లక్షణాలు, మనిషివి కాదు లక్షణాలు, అపవాదివి లక్షణాలు, వాడి స్వభావాలు. కానీ దైవ జ్ఞానం ఉంది చూశారండి, చూడండి కావాలంటే ఎట్లుంటుందో అక్కడ. యాకోబు రాసిన పత్రిక 3:15 ఒకసారి మనం చూద్దాం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, పైనుండి దిగి వచ్చింది కాదు, ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నాయి. ఎలయనగా మత్సరమును, ఏంటంట మత్సరం, వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యాలు ఉంటాయి. ఇంకక్కడ అయితే దేవుని జ్ఞానం చూడండి ఎట్లుందో. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకర్త అయినది, మృదువైనది, మూడవది చాలా సున్నితంగా ఉంటది, చర్మం ఉంటుంది చూడండి సున్నితంగా ఉంటది, నాలుగవది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని పాతమైనను వేషధారణ అంటే లోపల ఒకటి బయట ఒకటి. అందుకే అన్నాడు శాస్త్రుడు పరిచయులతో, పరిచయులారా మీరు సున్నము కొట్టిన, అయ్యో శాస్త్రులారా సున్నం కొట్టిన సమాధులు మీరు, పైన పాలరాయి ఉంది, లోపల ఎముకలు పుర్రెలు కంపు. ఇది దైవ జ్ఞానం కలిగిన వారికి ఉండదండి.
అందుకే అన్నాడు, ఉపదేశం అనే ఐశ్వర్యము కలిగిన వారు దైవ జ్ఞానాన్ని స్వతంత్రించుకొని ఈ లక్షణాలు ఉంటే వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దేవుడు. ఇంకో మాట కూడా చెప్పాను మీకు, 3వ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, తర్వాత ఒక మాట చెప్పి ముగిస్తాను. 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 7వ వచనాన్ని చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చాలు ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మంటి ఘటాలు అవి మనమే మంటి ఘటం అంటే కుండ అని ఘటం అంటే. అక్కడ అన్నాడు, ఆ బలాధిక్యము మా మూలమైనది కాక. ఎన్నో అతిశయాలు ఉన్నాయి. ఇది నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నేనంటే ఏమనుకున్నావు? అమ్మో, అది కాదు. ఈ శరీరాన్ని చూసుకొని నేను తెగ ఒప్పొంగిపోతా ఉన్నా. నా బలం ఎంత, నా శక్తి ఎంత అనుకుంటున్నా నేను. కానీ ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యముగా అంతరంగంలో ఒకటి ఉంది. ఏంటది? ఆత్మ. ఇది ఎవరి ఆత్మ? దేవుని, అది మంది కాదు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, మన్నైనది వెనకటి వలనే మరలా మట్టికెళ్ళిపోతుంది. ఆత్మ ఉంది చూడండి, అది దేవుని యొద్ద నుండి వచ్చింది, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఘటానికి ఒక సొగసు, ఒక రూపం, ఇతరులు చూస్తే అబ్బా అయ్యో, లేకపోతే మనమే మన అద్దం దగ్గర చూసుకుంటే నా అందం అరిచే మందం అనుకుంటున్నామంటే ఈ శరీరాన్ని బట్టి కాదు, దీని లోపల ఉన్నటువంటి ఆత్మ. ఇది ఒక గొప్ప ఐశ్వర్యం. దీన్ని ఆధ్యాత్మికంగా ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధానంలో బలపరుచుకోవాలి. చాలా మందికి ధ్యాస లేదు చూడండి. 3 పూట్ల అన్నం తినడం తెలుసు శరీరానికి, ఆత్మను గూర్చిన చింత మాత్రం ఎవరికి? ఆదివారం నాన్ వెజ్ తెచ్చుకున్నామా, తిన్నామా, అయ్యో మళ్ళీ అట్టే ఉండిపోద్ది. ఇంకా ఆ రోజు కూడా దైవికమైనటువంటి ఆత్మ అనే ఐశ్వర్యం, ఆత్మను బలపరుచుకునే ఐశ్వర్యమైనటువంటి ఉపదేశం, దైవ జ్ఞానం పొందుకోవడం ఉండట్లా. అందుకే దేవుడు అన్నాడు హోషేయ ద్వారా, మీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టు అది కారిపోతా ఉంది. ఎందుకు? ఉపదేశం లేదు, దైవ జ్ఞానము లేదు. ఈ మంటి ఘటాన్ని నడిపించేది మహిమైశ్వర్యముతో కూడిన ఆయన ఆత్మ అనే భయము లేదు. అందుకే ఆ జీవితాలు అట్లే ఉంటాయి. ఎన్ని మాటలైనా గుడికి వెళ్ళచ్చు, కానీ ఉపదేశానుసారంగా జీవించుకుంటే ఏం లాభం? ఎంతైనా ప్రార్థనకి వెళ్ళచ్చు. వేషధారణ ఉంటే ఏం లాభం? నో యూజ్. ఇలాగ మనము ఐశ్వర్యము అనగా ఉపదేశము, దైవ జ్ఞానము, ఈ ఆత్మనే ఐశ్వర్యాన్ని మనం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా బలపరుచుకున్నాము అంటే అప్పుడు అంటాడండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చాలా చక్కటి మాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రభునందు ప్రియమైన వారలారా. 19వ వచనాన్ని చూద్దాం. ఓకే, 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చు. ఎవరు తీర్చేది ప్రతి అవసరత? ఐశ్వర్యవంతుడు ఎవరు? క్రీస్తు. ఆయన ఇస్తేనే మనం పొందుకుంటాం. లేదా ఇట్లా జోబిలోకి వస్తూ ఉంటే మళ్ళా కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఆయనలో ఉపదేశం అంటే వాక్య ప్రకారము బ్రతుకుతూ దైవ జ్ఞానమును కలిగి మృదువుగా లోబడే తత్వం,
కనికరము, ప్రేమ, వేషధారణ లేకోకుండా యథార్థత ఉండి, అయ్యో ఈ శరీరానికి ఆధారం ఆత్మే కదా, ఈ ఆత్మ కార్యాలను నేను ఎప్పుడు ఆత్మ ఫలాలను ఫలిస్తూ ఉండాలి అని అనుకుంటారో వారికి దేవుడిచ్చే ఐశ్వర్యం ఏంటంటే, అక్కడ అన్నాడు, కాగా క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరం కాదు, మీ ప్రతి అవసరతకు ఐశ్వర్యవంతుడే ఇచ్చేవాడు. పిల్లల ప్రతి అవసరత ఇచ్చేది తల్లిదండ్రులే కదా. మరి స్కూల్ ఫీజు అన్నా, యూనిఫామ్ అన్నా, భోజనం అన్నా, ఎక్స్కర్షన్ అన్నా, ఇంకొకటి ఏదన్నా వాళ్ళకి సంపాదన లేదే, ప్రొవైడ్ చేసే తల్లిదండ్రులే. మనం ఎన్నైనా చేసుకోండి, ఆయన ప్రొవైడ్ చేయకపోతే మనము ఏదాన్ని పొందుకోలేము. ఒకవేళ పొందుకున్నట్టు ఉన్న త్వరిగతిన దాన్ని పోగొట్టుకుంటాం. అందుకే అన్నాడు 33:6 యెషయా గ్రంథంలో, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. భయములో పవిత్రత, దేవుని సేవకుని నోటి మాటను వినడం, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఈ మహిమైశ్వర్యముగా ఉపదేశము, దైవ జ్ఞానము, మంటి ఘటములోని ఈ ఆత్మను గురించి శ్రద్ధ వహిస్తే దేవుడు మనలను క్రీస్తు యేసునందు ప్రతి అవసరతను తీర్చి ఆశీర్వాదములతో తృప్తిపరిచేవాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణాభూతుడా, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు, మీరు ఐశ్వర్యవంతుడైన దేవుడవు కాబట్టి నీ బిడ్డలు కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకొని, నా ఎడల భయము కలిగి ఉండండి, అది మీకు ఐశ్వర్యము అన్నారు. భయములో ఉండాల్సిన విషయాలు గడిచిన సందేశంలో చెప్పారు. ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి ఆత్మీయతలో ఉండవలసిన ఐశ్వర్యాలు కొన్నింటిని మీరు మాట్లాడారు. కేవలం ఈ మాట విని విడిచిపెట్టే వారముగా కాకోకుండా ఈ వాక్య ప్రకారము ప్రవర్తించు వారముగా ఉండునట్లు కృప చూపండి. ఓ నాన్న, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె అది 30 60 100 ఫలించినట్లు మీరు సహాయము చేయమని, ఈ వాక్యమున్న మా ప్రియబిడ్డలందరూ వాక్యానుసారముగా ఉంటూ ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదించబడినట్లు కృప చూపుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.